మా ఇంటి ఆడపడుచు సవంతి గారు మాట్లాడు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రవిచంద్ర గారికి, కలెక్టర్ ఆనంద్ గారికి, కమిషనర్ గారికి, వీరన్న గారికి, భానుశ్రీ గారికి అందరికీ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రూరల్ నియోజకవర్గంలో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. 339 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయలు 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలందరికీ అందించినటువంటి నాయకులు ఈరోజు ఇంత మహత్తమైనటువంటి కార్యానికి మన ప్రజా నాయకులైనటువంటి రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న చేపట్టడం, అదేవిధంగా రూరల్ ప్రజలందరూ కూడా భాగస్వాములు. శ్రీధరన్న ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే దాంట్లో ప్రత్యేకమైనటువంటిది. అంతేకాకుండా రూరల్ ప్రజల కోసం అందించినటువంటి మహానాయకుడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడు. ఈరోజు రూరల్ నియోజకవర్గానికి దొరకడం అన్నది రూరల్ ప్రజల అదృష్టమని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు రూరల్ శాసనసభ్యులకి, వారి సోదరులైనటువంటి గిరిజరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.